మాట్లాడవేంది చెప్పు. నీకు న్యాయం కోసం మా మావయ్యని పెళ్లి చేసుకున్నట్టులే, మా మీద కక్షతోనే చేసుకున్నట్టున్నావు, మా జీవితాలతో ఆడుకోనికే చేసుకున్నట్టున్నావు. ఏయ్ ఏంది వాగుతున్నావు? ఎవరి జీవితాల్ని ఎవరు నాశనం చేసిండ్రు? ఎంత చక్కగుండేటోళ్ళం, ఎంత సంతోషంగా ఉండేటోళ్ళం. మా మనసుల్ని పొట్టను పెట్టుకొని మా సంతోషాల్ని దోచేసి తిరిగి మా మీద పడి ఏడుస్తున్నారా? పెండ్లై ఒక్క దినం కూడా కాకుండా పసుపు పారాణి ఆరకుండా ఓ ఆడబిడ్డ తాడిబొట్టు పుట్టుక్కుమంటే గా బాధ ఎట్లుంటుందో ఎరుకనా? వయసొచ్చిన ఆడబిడ్డకి పెండ్లి కూడా చేయకుండా అమ్మ అయ్యపోతే గా బాధ ఎట్లుంటుందో ఎరుకనా? అన్ని పచ్చగా ఉండేటోళ్ళు మీకెట్లా ఎరుకైతుంది? అన్నీ పోయినాయి కదా అని అందరి లెక్క ఏడుస్తా కూసలే. మీ మామ ఏదైతే దోసేసిండో గాదే కావాలని అడిగినా నా మెళ్ళో తాళిబొట్టు కట్టించుకొని న్యాయం చేసుకున్నా. ఇప్పుడు చెప్పండి, అన్యాయం ఎవరికి జరిగింది? న్యాయం ఎవరికి జరగాలే? ఏ పెద్ద మనిషి బెల్లం కొట్టిన రాయిలా తలదించుకున్నవేంది? ఏంది పెద్దయినా మాట్లాడవేంది? మా బతుకులకి అండగా ఉంటానన్నావు, మాకు న్యాయం చేస్తానన్నావు, ఇదేనా న్యాయం? నువ్విట్ట గమ్ము నుండి మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేయకు. అడుగుతున్నారు కదా, చెప్పండి. నాకు తెలిసిన నిజం అబద్ధం కాకపోతుందా అని మనసులో ఏదో చిన్న ఆశతో వచ్చా. జరిగిన దారుణమేంటో తెలిసిపోయింది. ఎంతకు మించి పెద్దగా జరగాల్సింది వినాల్సింది ఏమీ లేదు. మీరేం చెప్తారో చెప్పండి. బ్రాహ్మణి, నేనేది కావాలని చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మాత్రం ఎలాంటి తప్పు చేస్తారా ఎవరైనా? నాకే సొంతమైన మీ జీవితాన్ని ఇంకొకరికి ఇచ్చేస్తారా? ఇదెక్క న్యాయం? ఇంకో ఆడదాని మెళ్ళో తాళి కట్టే ముందు నా మెళ్ళో తాళి గుర్తు రాలేదా? మన ఇల్లు, మన పిల్లలు ఏది గుర్తు రాకుండా ఎలా తాళి కట్టారు? అంత మర్చిపోయారా? అంత మైమరుపులో ఉండిపోయారా? అత్తయ్య, అలా మాట్లాడొద్దు. మావయ్య ఏమైనా కావాలని పెళ్లి చేసుకున్నారా? మనందరినీ మర్చిపోయి తాళి కట్టడానికి మోసపోయి చేసుకున్న పెళ్ళత్తయ్య. ఏయ్ ఏందే మోసం? ఎవరు మోసం చేసిండ్రు? ఏమయ్యా గాట్లా చూస్తున్నావే? మాట్లాడు. ఆయనేం మాట్లాడరు. మోసపోయానని అప్పుడే తెలుసుకునుంటే నీ మెళ్ళ తాళ్ళు ఎందుకు కడతారు? ఇప్పుడు ఇన్ని బాధలు ఎందుకు పడతారు? నువ్వు చెప్పేదేది నిజం కాదని మాకు తెలుసు. అసలు నిజమేంటో నీకు తెలుసు. తొందరలోనే అది బయటపడే రోజొస్తుందని నువ్వు తెలుసుకో. నిజం అమ్మా,
నాన్న ఏ తప్పు చేయలేదని మేము నిరూపిస్తాం. అంతవరకు నాన్నని దోషులా మాత్రం చూడకమ్మా. ఏయ్ ఏందయ్యా, మీ అమ్మను ఓదార్చనీకి నన్ను బద్నాం చేస్తున్నావా? సుడక ఏంది అట్ల కోపంగా చూస్తున్నావు? నీకిష్టమున్నా లేకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకే మొగుడికి మనిద్దరం పెళ్ళాలం, అక్కా సెల్లెళ్ళం. నీ మొగుడు నీకు అన్యాయం చేసిండనుకుంటావో, నాకు న్యాయం చేసిండనుకుంటావో ఏమన్నా అనుకో, నా మెళ్ళో గీ తాళిగట్టుడైతే నిజం. ఎవరెన్ని కంటి తుడుపు కబుర్లు చెప్పినా నీకెంతైతే హక్కుందో నాకు గంతే హక్కుంది. ఇగో పెద్ద మనిషి, అందరూ చెప్తా అంటే ఇంకా నిజమో కాదో అన్నట్టుండది నీ పెండ్లానికి. జరిగిందేదో నీ నోటితో నువ్వే చెప్పు. చెప్పు సామి. అవును బ్రాహ్మణి, నేను చేసిన యాక్సిడెంట్లు తన మనుషుల ప్రాణాలు పోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో నా జీవితమే నాశనమైందని తేలాక ఇంకా దానికి వివరణ దేనికి? అంతా అయిపోయింది. కూసవయ్యా. సమస్యలన్నీ పోతాయి. ఒప్పుకోండి. నా జీవితంలో కలలో కూడా ఊహించనంత గొప్ప బహుమతిచ్చారు. చాలు. అమ్మా,
ఛీ! అమ్మా అత్త అత్తయ్య అత్తయ్య ఆగండి. నాన్న అత్త ఆగత్తా. అత్తయ్య అత్త. ఆగమ్మా. నువ్వెడకపోతున్నావు? నువ్వు మనిషివా రాక్షసివా? ఇప్పుడున్న పరిస్థితి నీకేమైనా అర్థమవుతుందా? ఏంది అర్థమయ్యేది? ఎట్లాగూ నీ పెళ్ళానికి తెలిసింది. ఇంకా దాయి నీకేం లే. నీ పెండ్లం లాగా నాకు సమాజంలో ఇలువ కావాలి, ఆస్తిలో వాటా కావాలి. వస్తాయి. ఎట్లా వచ్చేలా చేసుకోవాలనో నాకు బాగా ఎరికే. నువ్వు రావే. అక్క అక్క. అత్తయ్య బ్రాహ్మణి, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరు ఇలా ఉండద్దు అత్తయ్య. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. అయినా మావయ్య ఇదేది కావాలని చేసింది కాదత్తయ్య. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన దాన్ని తప్పనుకుంటే ఎలా అత్తయ్య? అమ్మా ప్లీజ్ అమ్మా,
నువ్వు ఇలా ఉండడం మేము చూడలేము. ఎవరైనా తప్పు చేస్తే కొట్టో తిట్టో చెప్పేదానివి, కానీ నువ్వు ఇలా మౌనంగా ఉంటే మేము భరించలేం. మా వల్ల కాదమ్మా, ప్లీజ్. ఏదో ఒకటి మాట్లాడొద్దా? మావయ్య కావాలని చేయలేదంటున్నాడు కదా. అసలు ఏందో ఏం జరిగిందో నువ్వేం మాట్లాడకుండా ఇట్లా ఉంటే ఎట్లద్దా? ఈ పరిస్థితి వచ్చినందుకు మేమెవ్వరం సంతోషంగా లేము వదినా. నీకంటే ముందే ఈ విషయం తెలిసి నీకు తెలిస్తే ఏమైపోతావోనని మేమెంత బాధపడ్డావో నీకు తెలీదు. కానీ కొన్ని విషయాలు దాస్తే దాగేవి కాదు కదా. ఎప్పటికైనా తెలియాల్సిందే. తెలిసిపోయింది. అయితే ఇప్పుడు నీ మౌనం మాత్రం దీనికి పరిష్కారం కాదు దినా. మౌనం కాక ఏం మాట్లాడమంటావు వదినా? ఇంకా ఏం మిగిలింది మాట్లాడడానికి? అంతా అయిపోయింది. నా బతుకే సర్వనాశనం అయిపోయింది. అమ్మా అమ్మా, అంత మాట్లాడకమ్మా. అలా మాట్లాడొద్దు బ్రాహ్మణి. నువ్వే అలా అంటే ఇన్నాళ్ల మన బతుక్కి బంధానికి అర్థమే లేకుండా పోతుంది. ఈ లోకంలో నా గురించి నీకన్నా బాగా తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు బ్రాహ్మణి. నీకు అన్యాయం చేశానంటే ఎలా నమ్ముతున్నావు? అసలు నేను తప్పు చేశానని ఎలా అనుకుంటున్నావు? అవునమ్మా, చేసిన తప్పు కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇంకా ఎలా నమ్ముతున్నావని అడుగుతున్నారేంటి? అత్తయ్య, అది మావయ్య కావాలని చేసింది కాదు. ఎవ్వరూ మాట్లాడొద్దు మృదుల, ఎవ్వరూ మాట్లాడొద్దు. తప్పు చేసి తప్పించుకోవడానికి ఎలాంటి మాటలే వస్తూ ఉంటాయి. అయినా ఏ తప్పు చెయ్యకపోతే అప్పుడే చెప్పుండాల్సింది. ఎన్నాళ్ళు నాకు తెలియకుండా దాయాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయం ఎందుకు? భయమే బ్రాహ్మణి. నేను తప్పు చేశానను, నన్నేదో చేస్తావనో భయం కాదు. అనుకోకుండా జరిగినా ఆ నిజం తెలిసి తట్టుకోలేవన్న భయం. నువ్వేమైపోతావోనే భయంతో చెప్పలేదు. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో బ్రాహ్మణి. నేనెప్పటికీ నిన్ను మోసం చేయలేను, చెయ్యను కూడా.
నన్ను ముట్టుకోవద్దు. వదలండి. బ్రాహ్మణి, నువ్వలా ఉండొద్దు. పోనీ నేను తప్పు చేశాననిపిస్తే ఏం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ నన్ను అసహించుకోవద్దు బ్రాహ్మణి, నేను తట్టుకోలేను. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, దయచేసి అర్థం చేసుకోండి. జరిగింది మావయ్య మీతో చెప్పలేదన్న మాటే గాని నిజం దాస్తున్నందుకు తనలో తాను ఎంత కొమిలిపోయేవారో మేమే సాక్ష్యం అత్తయ్య.